మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో మన శరణాలయంలో ఉన్న బాబు నడుస్తూ మన శరణాలయానికి రావడం జరుగుతుంది. ఆ బాబుని చూసినటువంటి నేను ఎంతగానో వేదనకు గురయ్యాను. సో నాకు నచ్చినటువంటి సైకిల్, చాలా కాస్ట్లీ సైకిల్ ఆ బాబుకు స్పాన్సర్ చేయాలి, కొనియాలి అని ఒక డిసైడ్ అయిపోయాను. మరి తనకు తెలియకుండా గిఫ్ట్ ఇవ్వాలనొక ఉద్దేశంతో మరి సైకిల్ తీసుకొచ్చేసాను. అమ్మ వాళ్ళు, తాతయ్యలు, శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో తనకైతే తెలియదు నేను తీసుకొచ్చానని. క్యాంపస్కి రాగానే గాఢ నిద్రలో ఉన్నాడు. అద్భుతమైన రీతిలో పడుకొని ఉన్నాడు. తనను లేపాను. ఏం చేస్తున్నావురా అని చెప్పాను. లేపేసరికి తను పడుకొని ఉన్నాడు. రారా వెళ్దామని చెప్పాను. వెళ్ళి ఇలా తీసుకెళ్తున్న తరుణంలో మా బాబు, అక్కడున్న పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనకు తెలియకుండా ఇలా ఒకటేసారి తనకి సర్ప్రైజ్ ఇచ్చేసరికి షాక్ అయిపోయాడు. లిటిల్ బిట్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో కన్నీళ్ళు పెట్టుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంత చక్కని అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు ఇలా స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో నాలాంటి వాళ్ళకు నేను స్పాన్సర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఆ బాబుకి గిఫ్ట్ ఇవ్వాలని, సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అదే రీతిగా అద్భుతమైనటువంటి రీతిలో ఆ అబ్బాయికి మరి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన నా దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక.